సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఎంకే. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతున్నాయి. సో 3-1, 2-1, 4-1 యాజ్ వెల్ యాజ్ అన్ని ఇయర్స్ అందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ అయిపోతున్నాయి. సో ఫాస్ట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే వస్తున్నాయో అక్కడ నోటిఫికేషన్ అయితే రాదు. సో మీ అందరికీ తెలిసిందే, మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్లో పెట్టిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అరౌండ్ మనకి 80% అయితే మనకి ప్రతి ఒక్క సెమ్లో రిప్రజెంట్ అవుతూ ఉంటాయి. సో దట్ అందుకే నాకు మీ నుంచి ఇంత సపోర్ట్ వస్తుంది. సో ప్లీజ్ టు కంటిన్యూ సపోర్టింగ్ మీ, సో దట్ నేను ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఈ వీడియోలో ఏంటంటే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాదు, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చిన్నగా వస్తాయి. ఐ మీన్ లైక్ టుమారో విల్ బీ అప్లోడెడ్. అండ్ ఈ వీడియోలో ఏం చేద్దామంటే అసలు మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ప్రిపరేషన్ ఆర్డర్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ అయితే మనకి ఇంత సింపుల్గా అయిపోతుంది అనేది ఒకటి చూసుకుందాం. మీకు చెప్పనక్కర్లా, అందరం మనం చేసేదంతా వన్ డే బ్యాటింగ్ లేకపోతే హాఫ్ డే బ్యాటింగే. ఈవెన్ దో మనం హాఫ్ డే బ్యాటింగ్ చేసిన మంచి స్కోర్స్తో పాస్ అవుతున్నాం. సో కాసేపు అది పక్కన పెట్టుకుంటే, సో ఫస్ట్ వచ్చేసరికి సిఎన్ఎస్. సో సిఎన్ఎస్ అంటే మనకి మ్యాక్సిమం ఉండేది ఎక్కువగా థియరీ పార్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి అల్గారిథమ్స్. సో సిఎన్ఎస్ అంటేనే క్రిప్టోగ్రఫీ బేస్డ్. సో అంటే మనకి ఇది మొత్తం అల్గారిథమ్స్తో ఉంటుంది. సో ఇది ఎట్లా అవ్వాలి, ఎట్లా పాస్ అవ్వాలి సిఎన్ఎస్ అనేది చూసుకుంటే కనుక, సో సిఎన్ఎస్ అనేది మనకి మెయిన్గా ఉండేది ఏంటంటే ఫస్ట్ 3 యూనిట్స్ కనుక చూసుకుని అంటే మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఫుల్ సింపుల్ యూనిట్. సో ఇందులో ఏముంటుంది, అసలు సిఎన్ఎస్ అంటే ఏంటి, సిఎన్ఎస్లో ఏమేమి యూజ్ చేస్తాం, సిఎన్ఎస్లో ఉండే టర్మ్స్ ఏంటి, లైక్ టెర్మినాలజీస్, క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, డీక్రిప్షన్ అంటే ఏంటి, కీస్, పబ్లిక్ కీస్, ప్రైవేట్ కీస్, ఇట్లా వీటన్నిటి బేసిస్ మీద ఒక చిన్న ఓవర్వ్యూ అనేది ఉంటుంది. సో మనకి ఫస్ట్ యూనిట్ అనేది ఆ ఫింగర్ టిప్స్ మీద నేర్చుకోవచ్చు. సో చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ యూనిట్. ఈ సెకండ్ యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్, బికాజ్ ఎందుకంటే సెకండ్ యూనిట్ సిలబస్ అనేది తక్కువ. సో ఈవెన్ దో సిలబస్ తక్కువ అయినప్పటికీ ఇందులో అల్గారిథమ్స్ ఉంటాయి. సో దట్ మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో ఫ్యాక్ట్ చెప్పుకోవాలనుకుంటే ఏఈఎస్కి, డిఈఎస్కి, ట్రిపుల్ఈఎస్కి అండ్ బ్లాక్ ఫిష్కి, వీటన్నిటికీ మనకు అక్కడ చేంజెస్ అనేది కొంచెం మినిమలిస్టిక్ చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ కనుక మనం ఐడెంటిఫై చేస్తే, సో రెస్ట్ ఏదైతే మనకు ఉంటుందో ఆ మిగతాది మొత్తం సేమ్. సో మీరు ఈ 3లో ఒకసారి కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ, సో ఏఈఎస్కి కీ అనేది ఎంత సైజ్ ఉంటుంది, లైక్ మనకి 56 బిట్ ఉంటుందా లేకపోతే 64 బిట్ ఉంటుందా, ఇది కంపేర్ చేసుకోండి ఏఈఎస్కి, ఎస్ఏహెచ్కి అండ్ యాజ్ వెల్ యాజ్ డిఈఎస్కి, ట్రిపుల్ డిఈఎస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ ఏఈఎస్, ఈ డిఈఎస్ ఏదైతే ఉందో ఇది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది. సో ఈ 2 కంపేర్ చేసుకోండి. ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్కి రండి. సో మీకు ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే సిఎన్ఎస్ పాస్ అవ్వడానికి, సో మీరు ఏదైతే ఆల్రెడీ ఒక బ్లాక్ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఆ బ్లాక్ డయాగ్రామ్సే పర్ఫెక్ట్గా నేర్చుకుని చాలు. ఆ బ్లాక్ డయాగ్రామ్స్ని అక్కడ బొమ్మగా నీట్గా పెన్సిల్, స్కేల్ యూస్ చేసి గీసేసి బ్లాక్ పెన్తో లేబుల్ ఇచ్చేసేయండి. ఐ మీన్ పార్ట్స్ అన్నిటిని బ్లాక్ పెన్తో మార్క్ చేసేయండి. సో వన్స్ మార్క్ చేసిన తర్వాత మీరు ఆ డయాగ్రామ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక 2 పేజెస్ వచ్చేటట్టు రాసిన మీరు సింపుల్గా సిఎన్ఎస్ ఏదైతే ఉందో అది పాస్ అయిపోతారు. సో ఎట్లాంటి కన్ఫ్యూజన్స్ అయితే ఏముండవు. సో సిఎన్ఎస్ ఎక్కువగా ఏంటంటే మనకి డయాగ్రామ్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థియరీ పార్ట్ అండ్ ప్లస్ అల్గారిథమ్స్. సో 3 కంబైన్ ఉన్నాయి కాబట్టి, సో ఈవెన్ దో మీకు అల్గారిథమ్స్ అనేది కాస్త అటు ఇటు వచ్చినా రాకపోయినా, అల్గారిథంలో ఏదైతే బొమ్మ ఉందో ఆ బొమ్మను నేర్చుకోండి బాగా. ఆ బొమ్మను నేర్చుకొని ఆ బొమ్మను అక్కడ వేసి, ఆ బొమ్మలోనే మనకి ప్రతి ఒక్క దాంట్లో ఇన్ని కీస్ యూజ్ చేసాము అని చెప్పేసి పాయింట్స్ ఉన్నాయి. సో ఎగ్జామినర్ ఐ మీన్ మీరు రాసే దాంట్లో ఆ కీ పాయింట్స్, సో 16 బిట్ కీ, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కీస్, సో ఇట్లా యూజ్ చేసి మీరు బ్లాక్ పెన్తో హైలైట్ చేస్తే రాయండి, సిఎన్ఎస్ ఈజీగా పాస్ అవుతారు. సో ఇది సెకండ్ యూనిట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ యూనిట్. సో సిఎన్ఎస్లో థర్డ్ యూనిట్ అనేది మనకి చాలా ఈ సింపుల్ యూనిట్. సో ఎందుకంటే మనకి ఇందులో ఉండేదంతా మనకి ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్, బికాస్ ఆ సిమెట్రిక్ కీయా లేకపోతే మనం ఈ సిమెట్రిక్ కీలోనే డబుల్ కీస్ వాడుతున్నాం. సో ఇదంతా ఎట్లా అని చెప్పేసి ఉంటుంది. సో నెక్స్ట్ 4th, 5th అంటారా, కాస్త అటు ఇటుగా ఉంటాయి యూనిట్స్, బట్ ఈవెన్ దో అటు ఇటుగా ఉన్న ఈజీ యూనిట్సే, కొంచెం ప్రాబ్లం ఉండే యూనిట్స్ ఇవన్నీ. బట్ వన్ థింగ్ ఏంటంటే మీరు సిఎన్ఎస్ అనేది ఓవర్ నైట్లో కూర్చొని పాస్ అవ్వాలంటే ఫస్ట్ 3 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 యూనిట్స్ నేర్చుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ 4-5 యూనిట్స్లో కూడా అంటే మనకి బొమ్మలు ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మోర్ ఓవర్ ఎక్కువగా చూసుకుంటే కనుక మనకి ప్రాబ్లమ్స్ అనేది 50% అడుగుతాడు ఫర్ షూర్. సో ఇఫ్ ఏదైనా సెట్లో ప్రాబ్లం రాలేదు అనుకుంటే దాన్ని అది మన లక్. సో సిఎన్ఎస్ అయితే నేను సింపుల్గా అయితే ప్రిపేర్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్ కల్లా, లైక్ ఈరోజు మాకు ప్రాజెక్ట్ రివ్యూ ఉంది, సో అందుకని అయితే వరుసగా వీడియోస్ అయితే అయిపోయినాయి, జస్ట్ ఎడిటింగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి.
ఓన్లీ థింగ్ ఈజ్ ఈరోజు ఈవినింగ్ లోపల మీకు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్తో వస్తాను. అండ్ ఛానల్లో కూడా అప్లోడ్ అవుతాయి వరుసగా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, దీని ఆర్డర్స్ ఏంటి అని చెప్పేసి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, సో దట్ మీకు ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. లేకపోతే సో మీకు నోటిఫికేషన్స్ అయితే రావు. సో ఇది గైస్ ఈ వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ.